అమ్మా అన్నం అయిందా? నాకు ఆకలి అవుతుంది నీ అబ్బా. అవునే పోరి, తెల్లారు లేచి ఆకిలు ఊడవాలి, వలుకు చల్లాలి, బోళ్ళు తోవాలి. నాకు నాకు 4 రెక్కలు ఉన్నాయి అనుకుంటున్నావా? మొద్దు మొక్క పోరి, ఒక్క పని చేయవు నువ్వు. అబ్బా నీకు ఇంట్లో పనికి బగ్గయ్య ఆటవుతుంది కదా అమ్మా. నాకు అవునేనా కాచ రాదా? నీ తిరిగా ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నానా నేను? నీ తిరిగా ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నానా నేను? ఒర్రగే నువ్వు. నీ అబ్బా నేను తినపోయిగా. నువ్వే పని చేస్తున్నా అంటున్నావా? నువ్వే అడ్డుకో, నువ్వే తిను. బాగా మొండేసేస్తున్నావే, అలుగులకై తూలకి వెళ్తున్నావే. తినకుంటే నీదే అంటే పో అలుగు. పందిరిందా? పొద్దుగాలనే లొల్లి పెట్టుకుంటున్నా. ఏంటంటే అక్క పొద్దుగాలనే లొల్లి పెట్టుకుంటున్నాయే పొల్లతోటి? ఏందో నీ లొల్లి పాడువాడా? కట్టం చేసిన రెక్కలన్నీ బొక్కలు అవుతున్నాయి. నా బిడ్డ ఏం పని చేస్తుంది? తల్లికి తవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరాట. నీ బిడ్డ అయ్యేదా? ఏం లొల్లి పెట్టుకుంటున్నావే? ఏం లొల్లి లేదే బూరవ్వ. తవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరా నువ్వు అనుకున్నట్టు కాదు. నా బిడ్డ తెల్లారు లేస్తేనే ఫోన్ చూసుకుంటా కూర్చుంటది. నేను అంట పనులు చేయాలి, ఇంటి పనులు చేయాలి, పొలం పనులు చేయాలి, కట్టడు పెట్టాలి, తింటది. అవు పిల్ల, ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటావా? మీ ఇంత ఆసరైతే ఏంటి? రేపు లగ్గం అవుతుంది. ఆ మోడు ఊకుంటారా? గుద్దుతాను మెత్తగా. ఓ మన్నికితే బాగున్నది. ఇంటికి వచ్చి అన్ని ఎక్కించి చెప్తున్నావు. ఓడని నన్ను కొట్టేటోడు రమ్మను. ఒక్కడు జారితే ఈడ్చుక పడాలి. ఓ నావా, నీ బిడ్డ మొగని వినేకటట్టుంది కదా. గుంట మంచి పొంగు మీద ఉంది. మరి లేకపోతే ఏంది పూదవా? నన్ను అంటే నేను ఊకుంటానా? వేసి మెత్తుతా నేనే. మరి జల్దీ లగ్గం చేసుకో పిల్ల. నేను నీ లగ్గం వస్తా. నీ అచ్చటానికి నేను లగ్గం చేసుకోవన్నా అమ్మా? మరి జాబున్నోని చూడు, చేసుకుంటా. అబ్బో జబున్నోలే కావన్నా? నీ అసొంటోళ్ళు ఎవరో పందొంగోని చూసి పట్టుకొని పోతారు. బామ్మో, ఈ ముసలి ఇన్నే ఉన్నట్టుంది. ఏదో జరిగినట్టుంది అని నేను పోతే నన్ను కూడా ఏదో ఒకటి అంటది. అక్క ఏం చేస్తున్నావే? పొద్దుగాలది నాదే. అక్క ఏం చెప్తున్నావా అని అత్తున్నావు. ఇంట్లో కొన్న బలే తిరుగుతున్నావు. దీని ముఖం పాడగాను. నేను అనుకున్నా ఏదో ఒక్కటి అంటదని. అననే అన్నది. అవునమ్మా, నువ్వు లేచినప్పుడే లేచి పని తీసుకొని ఎక్కడేమైతుందా అని ఇంట్లో పంట తిరుగుతాను. అలా చూసిన కోరి కారేటావు. ఇప్పటి వాళ్ళను మందవయ్యే తర ఉన్నావే. చిట్టి ఏంటిదే చెప్పే. ఇలా ఎప్పుడు గింతే గాని తిన్నవాని? తిన్నక్క ఏం లేదు, బట్టేనే ఏం చెప్తున్నావు చూద్దామని వచ్చిన. అది పని చేస్తుంది. దాంతో నువ్వు కూడా కూర్చుంటే పని చేస్తుందా? అమ్మ నువ్వు వర్రకే పోయి వంట అయిపో. అయ్యో పిల్ల, ఐసు పిల్లవు నువ్వు వయసు ఎత్తేంది? చిట్టి ఏ రాయి. దీనికంటే మొగుడున్న ఇంటికాడ అన్ని పనులు చేస్తే ఇంట్లో పొండి తిరుగుతుంది. మనకు మొగుళ్ళు వచ్చినాక మనకు చేయరా, మనం తిరగమా? అంతే అక్క. ఓ పిల్ల, మీకు మీదే ఏమో గులుగుతుండ్రు. ఏం లేదమ్మా, చేస్తా. పని ఎందుకు చేయ? నువ్వు కూసపో అమ్మ గడ. ఏం లొల్లి పాడగాను. కట్టెల కన్నా పోదాను రాండ్రే. ఆడకట్ట అంత తినబడుతుంది. అబ్బా చూసినావా, ఇది ఒక్కతే తక్కువ అని ఇది కూడా వచ్చింది. ఇలా పొద్దుగాల సోలు ముఖం చూసినాము. ఏమో అక్క, నీ దగ్గర మా ఇంటి మీద కర్ర ముక్కలు కొని చూసిన. ఏంటిదమ్మా గిట్లా వచ్చినావు? ఫోన్ గిట్ట కలపన్నా ఏంది? ఫోన్ కాదే, పొయ్యి కింది కట్టెలు లేవు. గుట్ట పోయి కట్టెలేరు కచ్చుకుందాం పారి. నాకు ఇంత సోపతుంటారు. పోదాంపా, మనకు కూడా టైం పాస్ అవుతుంది. సరేలే, నేను మా ఇంటి కాడ ఉంటా. చాలు నీళ్ళ పాటు పట్టుకొని.
అయ్యో నాకు సాధన అయితే నేను కూడా అత్తు కాదుల్లా కొన్ని కట్టెలు కడింట్లో కొన్ని అయ్యి నేను తెచ్చుకుంటా గుంజు కచ్చుకుంటా మెల్ల మెల్ల. కడింట్ల కాడ ఎందుకమ్మా తెచ్చి మీ తాత పొయ్యిలో పెడతాం దేవుడా కొండపోయి అండుకుందు బోకూర. నీ కూరగాయలు తగ్గిదలుగా నన్ను ఎంత మాట అన్నారు. ఏమైందమ్మా ఏమో గులుక్కుంటా పోతున్నావు? నా కూరగాయలు కట్టెలకే నేను అత్త అన్నందుకు నన్ను ఏందో గుర్తుకుంటా పోతున్నారు. పెద్ద మాటలు పెట్టి ఎవరు పోతుర్రమ్మా? మాదు గా చిట్టి గావుతావా ఓరు నీ పోరగాన్లు నాకు చెప్పకుండా పోతుర్రా, నేను కూడా పోతా. ఆడతా కదా ఇద్దరమే పోదామా అక్క, మయూరక్కని తీసుకొని పోదాంపా. అది వస్తుందా? అది ఇప్పుడు అలా సీన్తో ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటుంది. కొన్ని తీరుతుందా? తీసుకుపోదాం. చూద్దాం. ఏం చేస్తలే, తిన్నావా నువ్వు? ఈ ఓగి గుడిసెకాడికి వచ్చిన ఇక నువ్వు ఫోన్ చేసినావని ఇటు వెళ్ళిన. చెప్పు ఏంది, ఎందుకు ఫోన్ చేసినావు? నీతో ఫోన్ మాట్లాడడానికి ఇంటికాడ నుంచి ఇక గుడిసెకాడికి వచ్చి మాట్లాడుతున్నా. ఇక చెప్పు మయూరక్క. ఎటు పోతుర్రే? ఏం చేస్తలేనే, పోదారా కట్టెలు పోదారా. అత్తున్నా పారి దా, ఆగురే అత్తున్నా ఒక్క నిమిషం. హలో, ఏం లేదు, ఇంకా మొదలు కట్టెల కోతురట పిలుస్తాండ్రు. కట్టెల కోతురా? నేను ఉంటా మరిగా, సరేనా? సరే సరే. అగో అవురా కార్ని ఎటు పోతున్నావు? నేనే ఎందుకే? ఏ పని ఉంది తారా? ఏం పని చెప్పే. అరే ఇంత కట్టెల పోదామా? కట్టెలక అవ నేనత్తానా ఇంత బతుకు బతికి చూడా నీ మదాడుతుందట్రా. ఓలు నామాదా? ఏ నిజమురా? అట్లయితే నేర్చుకొస్తానే. మరి పోదాంపా, నేను అంగేసుకుని వస్తాను. జల్దీ రాపో. ఓ ఆగుర్రి చూసినావా అక్క, ఆగుకుంటేనే ఉరుకుతుర్రు. అలా కావతలేనట్టుంది, ఏం చేద్దాం? దీనికి ఏం నొత్తుందే, బాగా ఉరుతుంది. అబ్బా మయూరి, ఇంటికాడ బగ్గలు ఇలాగిన్ని ఉచ్చపాడుగాని బాగా వస్తుంది. నీ ముఖం పాడుగాను, ఇజ్జత్ పోతుంది, గీ తొవ్వలు పోతే. ఏమైతుంది? ఎవ్వరు లేరు కదా? ఏ అద్దు, ఇజ్జత్ పోతుంది. గడ సెట్ కా నేను వద్దు పా. అబ్బా రాయి మరి నీకైతే మానం లేదు, ఇంటికన్నా పోసి రావాలి. అయ్యో ఉచ్చ కూడా మానవేనా? పొద్దుపోతాంది. అమ్మ అత్తున్నా మాగు, దీనికి కూర్చొత్తుందంట ఆగినాం. ఏమిందట్టి ముసలానికి ఉచ్చ కూడా పోయినదే. అక్కడ బాగా కట్టెలు ఉన్నట్టుంది, గట్టి పోయాపా. ఓ పోరాడ చిత్తడి బాగున్నది, ఏమన్నా ఉంటే ఎట్లనే? అయ్యో పోకుర్రా, చిక్కడి బాగుండే. ఇటే వేరా? ఏ ఇటే వేర్రా, నాకు తెలిసే బాగా లేకపోతారు. కాళ్ళు నొత్తున్నాయి కదనే. అరే నాకే నొత్తున్నాయి అంటే మళ్ళీ నువ్వు కూడా నొత్తున్నాయి. ఈ జిబ్బులకు మా పోరు వచ్చిందంట. అరే వచ్చిందిరా బాయ్, వాళ్ళు ఇటే వేర్రా, నేను చూసిర్రా. ఏ మా పోరు చెప్పింది పోతున్నావని. ఏమో పో, ఈ జిబ్బులకు మా పోరు ఎట్లా వచ్చిందో ఇంకా నువ్వు. అరే అట్లున్నది. అన్న గుట్టంతా దింపి వాడుతావేమే, కాళ్ళని నొత్తున్నాయి. మా పోరు ఈడలేదు ఆడలేదు. అరే నీ అవ్వ, నా కడుపు అంతా కుట అంటుందిరా. నాకే ఏది వస్తుందంటే నీ అవ్వ పోరు అంటావు. నీ అవ్వ అయ్యా కేరి వస్తుందా?
ఏరియా అత్త ఇక్కడ నీళ్ళు దొరికితే అరే కొద్దిగా నీ దండం పెడితే నా నీళ్లు తీసుకురాపరా పోయి. నీ నీకు నీళ్ళు కావాలంటే బాటిల్ సరిపోదు, పెద్ద డ్రమ్మే కావాలి, పెద్ద డ్రమ్మే కావాలి. అరే గట్లా అనకురా, నీ దండం పెడతారా తొందర ఓర బాగా నీళ్ళు కూర్చుంటారా. ఇక దొరికే ఓ అన్నా, ఏందే గంతనందలు ఆడుతున్నావు? పేగులు బయటకు రాయిట్లా, పేగులు బయటకు రాయిట్లా. ఏ ఆగురా, నాకే ఎంత తినత్తలే అంటే నువ్వు అనివి, నాకే ఎంత తినత్తలే అంటే నువ్వు అనివి. ఆయనతో బయట పడ్డది. ఓ అన్ను, ఏందే గుండేసినావు బండేసినావా? ఈ అవ్వ బత్తేగినట్టే సౌండ్ వస్తుంది, బత్తేగినట్టే సౌండ్ వస్తుంది. దేవుడా ఈ అవ్వ వాసన. కట్టెలు బాగున్నట్టున్నాయి కదనే. ఏ ఆడ జిబ్బు జిబ్బు ఉంది, నాకు ఆ జిబ్బుని చూస్తేనే జల్ జల్మంటుంది. ఏం భయమే రా పోదాం. ఏమో పో, జిబ్బులకు దొరకపోతావు, ఏం చేస్తావో ఏమో, ఏం చేస్తావో ఏమో. నాకైతే ఏం అర్థమైతలే, కట్టెలు దొరకటట్లేవు, ఇరిసటట్లేవు. ఆగే నీకేం రోగం పుట్టిందే? మీకు అన్ని గిట్ట యాగత్తుండేంది? అది ఈ గుట్టకు మంచి సుగంధాల వాసన వస్తుంది కదనే. సుగంధాల వాసన వస్తుందా? ఏది నుంచి చెప్తా. ఏందే ఏమో చచ్చిపోయిన వాసన అంత మురుగు వాసన వస్తుంటే సుగంధాల వాసన అంటది ఏందే? నీ మొక్క నీకేం తెలియదు. ఓ ఇక నీకే బాగా తెలుసుతి. అట్లయితే సరే నువ్వు ఇడిరు నింగాడు మా ఇర్త పో అటు పో. కట్టెలు ఇష్టానికి వచ్చిందో వాసనలు చూస్తానికి వచ్చిందో, సుగంధాల వాసన వస్తుందట, సుగంధాల వాసన. గిడ పెద్ద సెట్ ఇరిగి పడ్డది కదా, ఒక్కటి కడ నాకు మోపు అవుతుంది. పోయి ఇరుతా. అబ్బా నీ బాంచర్ ఇక్కడ పెద్ద గుడ్డ అనుకుందా పోరే. నాకు భయం అవుతుంది, పోదాం పాయి. నీ కట్టెలు పాడుగా నడివే. గుడ్డెలు ఎక్కడదే? గుడ్డెలు లేదని లేదు, గోడలు పడి చేపేది చచ్చిపోలే. అబ్బా నీ బాంచరే. ఓ పోరు ఏమైంది? అక్కడ పెద్ద గుడ్డ అనుకుంటే చెప్పదంతా పరగాళ్ళు నేను చెప్తుంటారానే జిప్పులకి ఎందుకైనా తినపోద్రి. అబ్బా నీ పోరు ముఖం పాడు కాదు, ఇక్కడికి వచ్చి పడుతుంది నా పానాలు ఎలుకపాయ. అన్నా అన్నా, మా పూర్ణే ఉన్నవే గట్ల మీద పడ్డది. అరే భయ్ నేనేమన్నారా, అదే నేను దొడ్డుకోయటం దగ్గరికి వచ్చి గుడ్డలు అనుకుంటా భయపడి ఊరికిందిరా అంటే. అచ్చం గుడ్డె నువ్వు లెక్కన ఉన్నవే, గందుకే మా మధు భయపడిపోయింది. ఇదన్నా మా సీన్ గాని చూసి గుడ్డేని కానీ భయపడ్డది గాని, నేనైతే గుండాయి సత్తు. ఓ మయూరి ఏమైంది ఇక కడల పండు తిరుగుతున్నావు? ఏం లేదు, గిట్ కట్టెలు ఉన్నాయేమో నచ్చినా గానీ ఏం లేవు. అవునే నిన్ను ముచ్చట అడగలనా అని. ఏంటిది? గిట్లా కూర్చోయే దమ్మచ్చి పడైతుంది. ఏంటి చెప్పు. ఏం లేదే, నిన్ను ఒక ముచ్చట అడగన్నా. ఏంటిది? మరి తిట్టొద్దు. తిట్టగానే అడుగు. నీకు ఇంకా కర్ణిగాడంటే ఇట్టమేనా అని. ఇవ్వలే కర్రకర్నే పోరి. ఓ పోరి గట్లంటావు, ఆడెంత మంచోడు. మా అక్క బంగారం. చూసినావా నా పోరు అంటే ఏమనుకుంటున్నావు? ఏమోనే నువ్వు ఆ ముచ్చట ఇడిచిపెట్టు. అబ్బో నాకు తెలిసే, నువ్వు కూడా చూస్తావే, నీకు కూడా ఇష్టమేనే అడంటే. అయ్యో సిగ్గు. నీ అవ్వ ముసలిది ఇప్పుడా వాడన్నా, నా మధు నిజమనే లోపే దీని బొంద పెట్టా. అరే పోదాం పా. దెబ్బ బాగా తగిలింది. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ మధుశ్రీ తెలంగాణ. సో ఈ రోజైతే మేము ఒక ఫన్నీ కంటెంట్తో ఈ వీడియో తీయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు అందరు చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మధుశ్రీ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఇక గంట మాత్రం గట్టి కొట్టుర్రి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయండి.